సో, ఎన్టీఆర్ గారు పాలిటిక్స్‌లోకి రాబోతున్నారు అని గత 2 రోజుల నుంచి హ్మ్. సోషల్ మీడియా గాని, మీడియా గాని, న్యూస్ పేపర్ గాని ఒకటే లాగా వేస్తున్నారు. హ్మ్. అండ్ దానికి ఎన్టీఆర్ గారి టీమ్ గూడా క్లారిఫికేషన్ ఇచ్చారు. తప్పుడు ప్రచారాలు చేసిన వాళ్ళని సీరియస్ యాక్షన్ తీసుకుంటాము. ఎన్టీఆర్ మాకు సంబంధం లేదు. సో, అంటే దీని గురించి ఏం చెప్తారు సార్? అంటే ఎన్టీఆర్ గారి రావడం అభిమానులకు ఎంత బావుందో కొందరికి భయాందోళనకు గురి చేస్తుంది. అవునా? నిజంగా గురి చేస్తా ఉందా? కొందరికంటే ఎవరికి? అది వైసీపీ వాళ్ళకి కావచ్చు, అంటే ఆ! దేనికైనా. బహుశా అతను చిన్న పిల్లోడు ఉంటాడేమో. అతని వయసు ఎంత ఇప్పుడు? ఉంటది సార్, ఒక 40 ఉంటుంది. 40నా? ఎగ్జాక్ట్‌గా తెలీదు. ఆహా! నాకు తెలీదు అతను పుట్టినాడా లేదా అని. 1982 మార్చి 29 బషీర్బాగ్‌లో, హైదరాబాద్ నడిబొడ్డున న్యూఎంఎల్ఏ క్వార్టర్స్‌లో ఈ పార్టీ రామారావు మీటింగ్ పెట్టి సాయంత్రం 3 గంటల నుంచి సాయం సంధ్యవేళ వరకు, ఆ రోజుల్లో అతి చిన్న వయసు నేను ఇంటర్మీడియట్ చదువుతాను. నేను రాడికల్ స్టూడెంట్లో ఉండి ఆ మీటింగ్కి వచ్చి దీనికి పోయినాను. రామారావు పార్టీ పెడతాన్నాడట, చూద్దాము అని చెప్పని. రాడికల్ స్టూడెంట్ లెఫ్ట్ ఓరియంటెడ్లో పనిచేస్తాను నేను, హై స్కూల్ నుంచి ఇంటర్మీడియట్ వరకు. అప్పటికి అతి చిన్న వయసు నేను. ఇప్పుడు అయ్యన్న పాత్రుడు, అశోక్ గజపతిరాజు, ఈవెన్ మన యనమల రామకృష్ణుడు, వీళ్ళంతా కూడా 3 నెలలు 6 నెలల తర్వాత వచ్చిన వాళ్ళు పార్టీలోకి. ఎన్నికలు దగ్గరకు వస్తుందంటే అప్పుడు మంచి చదువుకున్న వాళ్ళు, ఇంటెలెక్చువల్స్, మేధావులు, కొంత లాయర్లు, లెక్చరర్లు, ముదికృష్ణ నాయుడు, ఇట్లా చాలా మంది వచ్చారు అప్పుడు. 1 by 1 ఫస్ట్ డే వచ్చిన వాళ్ళు అతి తక్కువ. మళ్ళీ 1 నెలకు 2 నెలలు 3 నెలలు 5 నెలలు 6 నెలలకు జాయిన్ అవుతా వచ్చారు. సో అప్పటి నుంచి నేను చూస్తా ఉన్నా రాజకీయాలు. దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. గమనిస్తా ఉన్నా. అయితే మీరు అన్న దాంట్లో ఈ జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తాడా రాడా అది పక్కన పెడితే, ఆయన యొక్క ఆయన ఎంచుకున్న రంగము, ఆయన రాణిస్తున్నటువంటి సినిమా రంగంలో బ్రహ్మాండంగా ఉన్నాడు. మంచి పేరు ప్రతిష్టలు సంపాదించాడు. మంచి సినిమాలు ఏదో ఆడుతా ఉన్నట్లు. నాకైతే సినిమాలు ఏవనేది తెలవు నాకు. నేనైతే ఈవెన్ రామారావు సినిమాలు చూడాల, బాలకృష్ణ చూడాల, చిరంజీవి కూడా చూసిండు. ఇక జూనియర్ కూడా చూసిండను నేను. అయితే గమనిస్తూ ఉంటాం, రాజకీయ రంగం ఏమి, సినిమా రంగం ఏమి, ఇంకోటి ఏమి. ఆయన రంగంలో అంత పురోభివృద్ధి ఉండేటప్పుడు దీంట్లోకి వచ్చి మరి రావచ్చునేమో అనేది నేను క్వశ్చన్. అది రాకూడదు అని రూల్ లేదు, రావచ్చు అని రూల్ లేదు. అయితే ఆయన ఎందుకు వస్తాడు? ఆయన చెప్పాడు కదా ఇప్పుడు మన స్పష్టంగా, ఏదో ఈ 18 ఏదో రంగ ప్రవేశం చేస్తా ఉన్నాడు, 100 కోట్లు పెడతా ఉన్నాడంట, తిరుపతిలో ప్రకటిస్తాడంట, ఏదో RWS అని, రూరల్ వర్కింగ్ ఫర్ సర్వీస్ అని చెప్పని ఏదో పెట్టి అని రకరకాల మీడియాలో ప్రచారం వచ్చింది. కానీ ఇవంతా ప్రచారము, ఫేక్ ప్రచారం అనిపిస్తుంది. ఆయన ఖండించాడు కదా మళ్ళా. సరే, ఆయన వస్తాడని చెప్తే దాని మీద బాగా స్పందించవచ్చు మనం. కానీ ఈ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక రాజకీయ పార్టీని పెట్టి ఒక గ్లామర్ రంగము కావచ్చు, లేదంటే ఇంకోటి కావచ్చు, దాన్ని నమ్ముకొని రాజకీయాల్లోకి వస్తే చాలా మంది రాణించలేకపోయినారు, ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ. సరే, పక్కన తమిళనాడు విజయ్ సక్సెస్ అయినాడు అని అంటారు అందరూ. అయితే అది నేపథ్యం లేదు. ఆడ 2 జయలలిత చనిపోయిన తర్వాత శూన్యం ఉంది అక్కడ. డిఎంకే అనేది పూర్తిగా అది దాని ప్రభావం తగ్గిపోయింది. ఆ సమయంలో ఈయన చనిపోవటము, ఈయన రాజకీయ రంగ ప్రవేశం చేయటము, ఆయనకు అనుకోకుండా ప్రజలు దగ్గర ఉన్నంత క్యాస్ట్ ఫీలింగ్ ఉండదు. క్యాస్ట్ లేదు అనద్దు నువ్వు. ఆడ కూడా వన్నియార్లు ఉన్నారు, మదయార్స్ ఉన్నారు, SC STలకు సపరేట్ పార్టీ PMK ఉంది. అయితే ఇవన్నీ కూడా ఏ పార్టీలైనా కూడా ఈ 2 పార్టీలతోనే, జాతీయ పార్టీలే వాళ్ళ 2 పార్టీలను పట్టుకొని పోయేవాళ్ళు. డిఎంకే లేదా ఏఐడిఎంకే. 40-50 ఏళ్ళ చరిత్ర. ఆ పార్టీ ఈ పార్టీ అంతే. ఈ వెనక ఉండే పార్టీలు దేశంలో లేని పార్టీలు అన్నీ ఉన్నాయి. రకరకానికి ఒక పార్టీ కచ్చి అంటారు, అది PMK కచ్చి అంటారు, DDMK అంటారు, ఏదేదో మరిపోలి మొదల కచ్చి అంటారు. ఇట్లా రకరకాల పార్టీలు పెట్టుకొని ఉన్నారట. సరే, ఏదైతేనే వాడు ఒక శూన్యం ఉండింది కాబట్టి ఆయన సక్సెస్ అయినాడు. ఈడ సక్సెస్ అవ్వాలంటే అంత సులువైనటువంటిది కాదు ఏపీలో.
శూన్యం లేదు ఇక్కడ. బలమైన పార్టీ ఉంది, తెలుగుదేశము అలయన్స్ ఉంది. కాదన్నా అవునన్నా ఇప్పుడు అనేక రిఫ్ట్లు చూసాం. హరికృష్ణ పార్టీ పెట్టి లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ బొమ్మను పెట్టుకొని పార్టీ పెడితేనే వాళ్ళే గెలవలేకపోయినారు ఆ రోజుల్లో. చూసాం మనం. ఒకటి. రెండోది, నేను ప్రాక్టికల్గా మాట్లాడతాను. రెండోది, చిరంజీవి ఎంత నటుడైనా ఉవ్వెత్తున లేచారు 2009లో. చివరికి ఏమైంది? 18 సీట్లు కాడ అయిపోయాడు, 17% ఓట్లతో ఆగిపోయాడు. ఒక కులమునే, ఒక వర్గాన్ని నమ్ముకొని రాజకీయాల్లో రాణించలేము. అన్ని రకాల సమూహాలు, అనేక రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు, అనేక కులాలు, అనేక మతాలతో కూడుకున్న ప్రజలు ఉంటారు. కాబట్టి సమాజం అందరినీ ప్రభావితం చేస్తేనే మనం రాజకీయాల్లో రాణించగలుగుతాం. అది రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, దేశవ్యాప్తంగా కావచ్చు. కాబట్టి ఆయన ఫెయిల్ అయ్యాడు. సరే, పవన్ కళ్యాణ్ చూడండి, 14లో పార్టీ పెట్టాడు, పోటీ చేయలే. ఏదో జనసేన టీడీపీకి మద్దతు ఇచ్చింది. అదే 19లో ఏమైంది? ఒక సీటు ఏదో వచ్చింది, ఆయన ఓడిపోయాడు. కులమనే నమ్ముకుంటే ఓట్లు రావు కదా. ఎవరైనా కానీ వాళ్ళకి అది ఉంది నేను చెప్పను. ఆ వెనకాల ఉండే వాళ్ళు ప్రచారం అట్లా ఉంటుంది. మా కులము, మా వర్గము, మా మతము, మా ప్రాంతము అని. భిన్న వర్గాలు, భిన్న మతాలు, భిన్న ప్రాంతాల కలయికే ఇప్పుడు శ్రీకాకుళం నుంచి కుప్పం వరకు అధికారంలోకి రావాలి. ఓడిపోయేదానికి ఏడైతేనేమి, ఎట్లా ఏరా అయితేనేమి తలపాలు కుట్టుకునేదాన్ని ఎట్టు ఏదో 5%, 2%, 9%, 10% తెచ్చుకొని చిరంజీవి గారు అట్లయింది కదా. 17% ఎంతో వచ్చింది, 18 సీట్లతో ఓడిపోయాడు. మళ్ళీ ఆయన పార్టీ నడపలేకపోయాడు. పవన్ కళ్యాణ్ వచ్చాడు, పొత్తు పెట్టుకున్నారు తెలివిగా, మంచి ఆలోచించి టీడీపీని కలిపి బీజేపీని కలిపి ఆయన కలిసి పొత్తు పెట్టుకున్న దానివల్ల అంత మెజారిటీ వచ్చింది, అన్ని సీట్లు వచ్చినాయి. కాబట్టి భవిష్యత్తులో మీరు అడిగింది ప్రధానంగా ఎన్టీఆర్ గురించి అడిగారు కాబట్టి నేను ఇదంతా విశ్లేషణ చెప్తా ఉన్నాను. ఇంకొక వర్గం పీపుల్ ఏం చెప్తున్నారంటే ఎన్టీఆర్ గారు 100% టీడీపీ పార్టీ నుంచే పోటీ చేస్తారు, టీడీపీ పార్టీలనే చేస్తారు. ఎందుకంటే వాళ్ళది ఫ్యామిలీ టీడీపీ కాబట్టి. సో టీడీపీ నుంచే వస్తారు, కొత్త పార్టీ పెట్టాల్సిన అవసరం ఏముంది అని అంటున్నారు. దీనికి ఏం చెప్తారు? ఇప్పుడు స్పందించటం అనేది అంత భావ్యం కాదు. ఆయన రాజకీయాల్లోకి వచ్చి నేను ఎమ్మెల్యే గాను, ఎంపీ గాను పోటీ చేస్తాను మా పార్టీ నుంచి అని అంటే అప్పుడు మనం దాని గురించి చెప్పచ్చు. అదే నేను స్పోక్స్ మ్యాన్ గా, ఇంత సీనియర్ నాయకుడిగా నేను ఆ వ్యక్తిగతంగా సమాజంలో ఏదో రకరకాల రూమర్స్, రకరకాల ప్రచారాలు, మాకు నచ్చని పార్టీ ఏదో ఒకటి పెట్టి వదిలేస్తూ ఉంటారు. కొన్ని యూట్యూబ్లో చూశాను, 100 కోట్లతో దిగుతా అన్నాడు చంద్రబాబు. ఎవరు? తిరుపతిలో 18 శ్రీకారం చుడతా ఉన్నాడు. రాజకీయ రంగం రకరకాల టీవీల్లో వచ్చింది. అది ఒక టీవీ అని కాదు నేను అనేది, చాలా ఛానళ్ళలో వచ్చింది. అది ఏమైంది చివరకు? ఆయన ఎమ్మెల్యే, ఎంపీ ఆయనకు అవసరమా? లేదు, అవసరమైతే ఆయనే చెప్పాలి కదా పోటీ చేస్తానా పోటీ చేయను అనేది. కాబట్టి ఇవన్నీ ఏమైపోతాయంటే ఊహాగానాలు, లేనిపోని పుట్టుకొస్తా ఉంటాయి. ఇప్పుడు ఏదో అట్లా వదిలేస్తారు, అది ఇంకోటి అందుకుంటాడు, ఇంకోటి. మేమే డౌట్ పడినాం, ఏంది ఇట్లా మాట్లాడుతున్నాడు, ఏమి ఇదే తీరమారా. ఏదైనా కూడా అల్టిమేట్ గా వాళ్ళ నోట్లో నుంచి రావాలి కదా, అదే వాళ్ళు ప్రకటన చేయాలి కదా. అప్పుడు ఆయన పార్టీ పెడతాడా, లేదంటే అవసరం ఏముంది ఆయనకు పార్టీ పెట్టాల్సిన అవసరం ఏముంది? మోరెవరు ఎమ్మెల్యేగా, ఎంపీగా పోటీ చేయాలన్నటువంటి అంత ఎందుకు ఆయన ఆలోచిస్తాడు? ఆయన రంగం బ్రహ్మాండమైన కెరీర్ లో ఉన్నాడు కదా. ఏదో దేశవ్యాప్తంగా, ప్రపంచ కొన్ని సినిమాల్లో ఏదో గుర్తింపు వచ్చింది అని చెప్పి 2,000 కోట్లు కొట్టే కెపాసిటీ ఉన్నది. కాబట్టి నేను పేపర్లో చూస్తూ ఉంటాను అంతే. ఆ సినిమాలు ఏవైనా కూడా నాకు తెలియవు. ఏదో ఇన్ని 1,000 కోట్లంట, ఇన్ని 100 కోట్లంట, వీళ్ళే యాక్టర్లంట అనేది సినిమా పేపర్లో చూస్తూ ఉంటా తప్పితే నేను చూసింది కాదు. నేను సినిమా కూడా చూసింది కాదు. సో అంత కెరియర్ ఉండేటప్పుడు ఎందుకు దీని గురించి ఆలోచిస్తాను అని చెప్తా ఉన్నాను నేను. కాబట్టి ఇవన్నీ ఊహాగానాలకు మేము ఒక పార్టీలో ప్రతినిధిగా, ఓ పార్టీలో ఇంత సీనియర్గా చక్కటి వేదిక కాదు మాకు స్పందించాలంటే. ఏదైనా జరిగితే అప్పుడు మా పార్టీ ఏం చెప్తుంది, మేమేం చెప్పాలా అనేది మాకు ఒక లైన్ ఉంటుంది. కాబట్టి ఊహాగానాలకు మేము స్పందించము, చేయము. అవసరం ఏముంది అని కూడా చెప్తా ఉన్నాను నేను. అవసరం ఏముంది, అనవసరం ఏమిటి, రావాలంటే ఏ నేపథ్యంలో రావాలా, రాకూడని నేపథ్యం ఏమిటి,
ఇప్పుడు బలమైన నాయకత్వం ఉంది కదా ఆడ. చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ, కూటమి కానీ, కింద గ్రామ స్థాయి నుంచి మాకు నీకు దేశంలో ఏ పార్టీకి లేదు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేసే పార్టీలో రామారావు గారి నుంచి ఇప్పటి వరకు కూడా మాకున్నటువంటి పటిష్టమైన యంత్రాంగము ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఈ దేశంలో ఎవరికీ లేదు. అంత పగడబంది మాకు వ్యవస్థ ఉంది పార్టీలో. గ్రామ స్థాయి నుంచి, వార్డు స్థాయి నుంచి, జాతీయ స్థాయి వరకు మాకి ప్రతి నెల, ప్రతి వారము మేము ఒక మీటింగ్లు పెట్టుకుంటాము, మేము కార్యక్రమాలు నిర్ణయించుకుంటాము. అపోజిషన్లో ఉంటే ఏం చేయాలా, రూలింగ్లోకి వచ్చినప్పుడు ఏం చేయాలా, సమస్యలు ఏమిటి, ప్రజా సమస్యలు ఏమిటి, ప్రజల పరిపాలన ఏ విధంగా ఉంటుంది అనేది పార్టీ పరంగా కూడా మేము చాలా యాక్టివ్గా ఉంటుంది మా పార్టీ. కాబట్టి ఇంత పటిష్టమైనటువంటి యంత్రాంగం ఉండేటప్పుడు ఇంక రెండో దానికి స్కోప్ ఉంటుందా ఆలోచించాలి కదా. వాళ్ళు కూడా ఎందుకు అంత వేగంగా వచ్చేస్తారు, వాళ్ళ జూనియర్ అంటారు లేదా ఇంకొకరు ఎందుకు వస్తాడు ఆయన చెప్పేది. సినిమా గ్లామర్ నమ్ముకుంటేనే మనం ఫెయిల్ అయిపోతాం ఎవరైనా కానీ. కాబట్టి ఇంత ప్రతిష్టమైన యంత్రాంగం ఉన్నప్పుడు ఆల్టర్నేటివ్ నాయకత్వం లేకపోతే రావచ్చు, వాళ్ళ కుటుంబంలో ఎవరైనా రావచ్చు. ఇప్పుడు బాలకృష్ణ గారు ఉన్నారు, బాలకృష్ణ గారు కూడా ఫుల్ టైం రాజకీయాలు కాదు కదా. ఆయన అనుకుంటే మంత్రి కాలేడా, డిప్యూటీ సీఎం కాలేడా? కుటుంబంలో ఎవరుంటేమి, సీఎం చంద్రబాబు నాయుడు ఉంటేమి, లోకేష్ ఉంటేమి, బాలకృష్ణ ఉంటేమి, రేపు భవిష్యత్తులో వాళ్ళందరూ కలిసి ఎవరినో ఒకవేళ ఇతను కూడా రాజకీయ రంగ ప్రవేశం చేయొచ్చునేమో కలిస్తే అందరూ కలిసి. కాబట్టి విడివిడిగా రారట్లా, అది జరగని పని. ఎందుకంటే తెలుగుదేశంలో ఆ సిద్ధాంతము ఉంది, ఆ పరంపర కొనసాగుతా ఉంది, ఆ నాయకత్వము ఒక చంద్రబాబు నాయుడికే సాధ్యం దాంట్లో. జూనియర్ ఎన్టీఆర్ లేదంటే బాలకృష్ణను, ఈవెన్ లోకేష్ అటువంటి పటిష్టమైన నాయకత్వం వీళ్ళది ఇంకా తయారు కాలా. వీళ్ళు అవుతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు అంతా ఎన్ని రాటిదేలినా, ఎన్ని దెబ్బలు తిన్నా, చివరికి జైలు కూడా పెట్టారు కదా అన్యాయంగా. ఆయన చెల్లించాడా? బిబ్బుల్లా బయట వచ్చాడు, మళ్ళీ రూలింగ్ లేక తెచ్చాడు కదా. ఓడిపోయింది, అయిపోయింది దీని పరిస్థితి అనే టైంలో కూడా 14లో గెలిచాం కదా. 4లో 9లో మేము చూడని సంక్షోభాల ఎన్ని ఆటంకాలు ఎదురైనాయి. ఓ పక్క తెలంగాణ ఉద్యమము, ఓ పక్క కాంగ్రెస్ వాళ్ళు కుట్ర, పార్టీలో ఇంకొకటి ఆ పిఆర్పి పెట్టినప్పుడు ప్రజారాజ్యము చిరంజీవి శ్రీకాకుళం నుంచి కుప్పం వరకు పొలో నిలిపారు నాయకులే. మరి వాళ్ళు కూడా గెలవలేదు కదా. ఆ రోజు కూడా మేము చెక్కు చెదరకుండా చంద్రబాబు నాయుడు పార్టీని నడిపాడు కదా. 90 సీట్లు వచ్చినాయి కదా. 40 సీట్లు ఉండింది, 94 సీట్లకు వచ్చాం 2009లో కూడా. ఎంత తేడా మాకు వాళ్ళకు 4%. ప్రజారాజ్యం పార్టీ పెట్టినా కూడా కాంగ్రెస్ కు టీడీపీకి ఎంత 4%. ఓట్ల శాతం, సీట్ల శాతం చూడండి 44 ఉంది, 94కు పోయినాం. ఇంకొక 15 వచ్చింటే గెలిచిపోయి అప్పుడు రూలింగ్ వచ్చేసాం 2009లో. అదే విధంగా 2004లో కూడా కేవలం 2.5%, 44.5% మాకు వచ్చింది, 46% కాంగ్రెస్ కు వచ్చింది ఓట్లు, సీట్లు. కాబట్టి తెలుగుదేశంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నేను ఆలోచించినా, ఇంకొకరు ఆలోచించినా అది పొరపాటే అవుతుంది. ఆయనకే సాధ్యము. తరువాత భవిష్యత్తులో ఏమి నిర్ణయం జరుగుతుంది, ఇటువంటి పరిణామాలు జరుగుతాయి ఆఫ్టర్ చంద్రబాబు అనేది ఆలోచించాలి. కానీ బిఫోర్ చంద్రబాబు అంటే అది సాధ్యం కాదు. ఆయన ఇప్పుడు దేశంలో కానీ, ప్రపంచంలో కానీ, ఈ రాష్ట్రాల్లో కానీ ఆయనకి మించిన సీనియారిటీ ఎవరున్నారు? ఆయనకి మించిన పరిపాలనా దక్షుడు ఎవరున్నారు? పని చేసేవాడు కూడా ఎవరున్నారు? ఆయన ఉదయం 4కు లేస్తే 4-5కో రాత్రి 2 వరకు 3 వరకు మళ్ళా ఏకబిగిగా పనిచేస్తాడు. ఆయన పర్యటనలు చేస్తాడు, జర్నీల్లోనే తింటాడు, రోజుకు 4 చోట్లకు పోతాడు పర్యటనలు. రాష్ట్రం అంతా తిరుగుతాడు, దేశమంతా తిరుగుతాడు, నిధులు తెచ్చేదానికి తాపత్రయపడతాడు. ఢిల్లీ లేకపోతే ఒక క్షణం తిరిగ్గా ఉండడు. సో అది ఆయనకే సాధ్యము. కానీ దాని తర్వాత మళ్ళీ చూద్దాం. ఇప్పుడు లోకేష్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయినాడు మా నాయకత్వం. ఆయన కూడా ఇప్పుడు జాతీయ స్థాయి వర్కింగ్ ప్రెసిడెంట్ అయినాడు. అంటే నేను అనేది ఏమంటే ఫుల్ ప్లెడ్జ్ గా పనిచేసే నాయకత్వం ఉంది మాకు. చంద్రబాబు నాయుడు ఉన్నాడు, లోకేష్ ఉన్నారు. లోకేష్ కింద, చంద్రబాబు నాయుడు కింద మేమంతా 24 hours మేము పనిచేస్తా ఉన్నాం. ఎవరి స్థాయిలో వాళ్ళు, మంత్రివర్గం కావచ్చు, లేదా ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, పరిపాలనలు పార్టీలో మా గ్రామ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు మేము ఒకే చోట కూర్చుంటాం, ఒకే చోట తింటాము, ఒకే చోట గంటలు ఉంటాము, పని చేస్తాం. పస్తులున్నా
అంత పటిష్టమైన నాయకత్వం ఉంది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. ఉమ్, కాబట్టి మా పార్టీలో వేలకు మందికి డోకా లేదు. మాకు క్లాసెస్ జరుగుతూ ఉంటాయి, మాకు ట్రైనింగ్ ఉంటుంది. ఈ రోజు కూడా ఈ డేట్ కు రాష్ట్రం అంతా మీటింగ్ ఉంది మాకు, ఉమ్, నియోజకవర్గ స్థాయి మీటింగ్ ఉమ్, ప్రతిసారి నెల ఉంటుంది మాకు. ఉమ్, ప్రతి ప్రదేశం రోజుకోసారి మండల స్థాయి ఉంటుంది. ఏ పార్టీకి ఉందో చూపించమను, ఉమ్, ఎవరికి మీటింగ్లు పెడతారో చెప్పమను. ఉమ్, కోటి సభ్యత్వాలు ఉన్నాయి మాకు. ఉమ్, 100 రూపాయలు కట్టిండేటివే ఉమ్, 1 కోటి రూపాయల సభ్యత్వాలు ఉన్నాయి మాకు, కోటి సభ్యత్వాలు. ఉమ్, దాంట్లో ఈ సభ్యత్వాల్లో కూడా పార్టీలు ఎవరైనా చనిపోయినా, ఇబ్బందులు వచ్చినా, సమస్యలు వచ్చినా, కష్టాలు వచ్చినా వాళ్ళని ఆదుకునే వ్యవస్థ ఉంది ఉమ్, లోకేష్ గారి నాయకత్వంలో. ఇప్పుడు ఉమ్, వాళ్ళకి ఆర్థిక పరంగా, విద్యాపరంగా, ఉమ్, వాళ్ళ కుటుంబ పరిస్థితులు కానీ, వాళ్ళ ఇంట్లో చదివించటం కానీ, ఉద్యోగం ఇప్పించటం కానీ, ఉమ్, వాళ్ళకి ఏదన్నా స్టైపెండ్ ఇవ్వటం కానీ. సో ఇంత పటిష్టమైన వ్యవస్థ ఉంది మా పార్టీలో. ఉమ్, దానికి సెపరేట్ 2 రాష్ట్రాల్లో స్కూల్లే పెట్టాం మేము. అది ఏది వేరే ఇతరులు కూడా ఉమ్, మామూలు ప్రజలు ఎవరైనా ఇబ్బందులు పడి ఏదైనా సమస్య ఉంటే వాళ్ళని కూడా కాలేజీలో చేరుస్తాం, స్కూల్స్ లో ఫ్రీగా చేర్పిస్తాం. ఉమ్, తిండి, బట్ట, విద్య మొత్తం అంతా ఉమ్, భువనేశ్వర్ గారు చూస్తూ ఉంటారు ఇప్పుడు ఓకే. ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున. ఆ, సో మాకు ఇంత పటిష్టంగా ఉంది, అంత అసామాజిగా లేదు మాది. సామాజిక పరంగా సేవ ఉంది, రాజకీయ పరంగా ఉంది, పార్టీ పరంగా పటిష్టమైన యంత్రాంగం ఉంది చంద్రబాబు నాయుడు, లోకేష్ నాయకత్వం ఆధ్వర్యంలో. ఓకే. నలుమూలల ఒకే రోజు మేము రాష్ట్రంలో కొన్ని వేల మీటింగ్లు పెడతాం. ఉమ్, కాబట్టి అది అట్లుంది. అట్లా తెలుగుదేశంలో ఆ డోకా లేదు. డోకా లేదు. థ్యాంక్ యూ సార్.